మహమ్మద్ సిద్దిక్ అలీ ఖాన్ వృత్తిపరంగా న్యాయవాది. 20 సంవత్సరాల పాటు ఎన్నో కేసులు వాదించారు. ఎందుకో ప్రవృత్తైన వ్యవసాయ అనుబంధ రంగాలపైకి ఆయన మనసు మళ్ళింది. సహజంగానే ప్రకృతి, పశు ప్రేమికులైన అలీ ఖాన్ జీవాల పెంపకంపై దృష్టి పెట్టారు. మెలకువల కోసం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పరిశోధన స్థానాల్లో శిక్షణ పొందారు. ఆపై సమగ్రంగా జీవాలను పెంచగలననే ఆత్మవిశ్వాసం వచ్చాక కాకినాడ జిల్లా కరప మండలంలోని 3 ఎకరాల్లో ఆల్ మైజన్షిప్ అండ్ గోట్ లైవ్ స్టాక్ ఫామ్ ఏర్పాటు చేశారు. అలా 2005 నుంచి జీవాలను పోషిస్తూ ఔత్సాహికులకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్న ఆదర్శ రైతు మహమ్మద్ సిద్దిక్ అలీ ఖాన్ గారి అనుభవాలు ఇప్పుడు మీకోసం. నా పేరు మహమ్మద్ సిద్దిక్ అలీ ఖాన్ అండి. నేను బేసిక్గా అడ్వకేట్ ప్రొఫెషన్ చేస్తూ ఈ ఇంటిగ్రేటెడ్ మన జీవాల పెంపకం కూడా మొదలుపెట్టాము. అంటే చిన్నగా ఓకే. నా మిస్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషను MA తను ప్రస్తుతం టీచర్గా వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత ప్రిన్సిపల్గా ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నారు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప డాక్టరు, ప్రస్తుతం న్యూయార్క్లో మెడిసిన్ MD పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది న్యూయార్క్లో. మా అబ్బాయి వచ్చి MS డెట్రాయిట్లో చేస్తున్నాడు. అసలు అంటే సార్ మీకు చూస్తే ఇక్కడ కాకినాడలో లాయర్ అలీ ఖాన్ గారు అంటే మంచి పేరుంది సార్. అటువంటిది మీకు ఇలా మారాలి అని ఎందుకు ఆలోచన వచ్చింది, అసలు ఏంటి సార్? ఓకే, నేను లాయర్గా ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి జీవాల మీద, నాకు జంతువుల మీద మక్కువ ఎక్కువ ఉండడం వల్ల మా ఇంట్లో పెట్ యానిమల్స్ లాగా పర్షియన్ క్యాట్స్ అయితే పెంచుకోవడం అనేది మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అలవాటు. అదేవిధంగా జీవాల పెంపకం చేయాలనే ఉద్దేశంతో నేను మేకలు, గొర్రెల గురించి స్టడీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను యాజ్ ఏ అడ్వకేట్గా ప్రొఫెషనల్ ఉన్నప్పటి నుంచి కూడా ఒక ప్యాషన్గా నేను జీవాల పెంపకం గురించి తెలుసుకునేవాడిని. రకరకాల ప్రదేశాలకు వెళ్ళాను. సుమారుగా నేను నా ఫ్రెండ్ కలిసి కర్ణాటక నుంచి హర్యానా వరకు ఈ మేకల పెంపకం గురించి తిరగడం, నాలెడ్జ్ తెలుసుకోవడం జరిగింది. నేను ఈ ప్రయాణంలో రైతు సోదరులను కలిసి ఉన్నాను, వెటనరీ డాక్టర్స్ని కలిశాను. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ హెడ్స్ని, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళ హెడ్స్ని కూడా కలవడం జరిగింది. అందులో ఉన్న రీసెర్చ్ చేసే వాళ్ళని, అక్కడ వెటనరీ డాక్టర్స్ని, వాళ్ళందరినీ కలిసి సమాచారం సేకరించడం అనేది జరిగింది. అదే కాలక్రమేణా నేను CIRG సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్, అది ఉత్తరప్రదేశ్లో ఉంది, మగ్దుమ్. అది అక్కడ నేను 15 రోజులు ట్రైనింగ్ క్యాంప్ అటెండ్ అయ్యి అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 4 రోజుల లోపల నేను నిమ్కర్ ఇన్స్టిట్యూట్, అది కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది మహారాష్ట్రలో ఉంది, పూణేకి దగ్గరలో పల్టాన్ అనే ప్రదేశంలో ఉంది. అక్కడ కూడా వెళ్ళి గోట్స్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఇన్ గోట్స్ అనే సబ్జెక్ట్ మీద 5 రోజులు ట్రైనింగ్ క్యాంప్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 2 క్యాంప్స్కి అటెండ్ అయిన తర్వాత నేను ఒక సమగ్రమైన ఒక నాలెడ్జ్ తోటి, ఒక థియరిటికల్ నాలెడ్జ్ తోటి, నేను నాకున్న అవగాహనతోటి జోడించి ఈ ఫామ్ పెట్టడం జరిగింది. అయితే స్టార్టింగ్లో నేను ఇంత సెటప్ అనేది ఉండేది కాదు. కాలక్రమేణా నేను అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని ఎక్కువగా ఫామ్స్ లేకపోవడం వల్ల నా సొంత ఆలోచనతో నేను ఫామ్ మెయింటైన్ చేయడం జరిగింది. అందులో ఉన్న కష్ట సుఖాలను మనం అధిగమించడం కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క సిస్టమ్ని అలవాటు చేసుకుంటూ ప్రస్తుతానికి ఈ విధంగా ఫామ్ సెట్ అయింది. ఈరోజు ప్రస్తుతం ఏదైతే కొత్తగా ఔత్సాహికులు వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ గవర్నమెంట్ ఫామ్స్లో మన ట్రైనింగ్ తీసుకొని మన ఫామ్స్ విజిట్ చేసి ఫామ్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను మంచి చెడ్డ చెప్పడానికి అవకాశం నాకు చిక్కింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎవరైనా సరే, ఔత్సాహికులు ఎవరైనా సరే ఈ రంగంలోకి రావాలనుకుంటే వాళ్ళకి ముఖ్యంగా యానిమల్ లవర్ అయ్యి ఉండాలి. తర్వాత సెల్ఫ్ డిగ్నిటీ, అంటే వాళ్ళ పని వాళ్ళు డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలిసి ఉండాలి. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఎటువంటి నామోషి లేకుండా చేసుకుంటే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి, కొంత ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఈ రంగం చాలా మంచిగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. మనం పని చేసుకునేలా ఉండాలి. మన వర్కర్స్ సెలవు పెట్టచ్చు, ఏదో అవసరం మీద వాళ్ళు
ఇంట్లో మ్యారేజ్ కోసం కానీ లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కానీ ఏదో ఒక కారణం వల్ల 1-2 రోజులు సెలవు పెట్టవచ్చు. అలాంటప్పుడు కూడా మనం జీవాల్ని అలా ఉంచలేం. ఇదేమో లైఫ్ స్టాక్ కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు కూడా మంచినీరు దానా అనేది మేత అనేది ఇవ్వడం కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉండాలి. 24/7 365 డేస్ మనం జరగాల్సిందే. ఉండాలి. మనం వాటిని మంచి చెడు చూడాల్సిందే. అందువల్ల మనం ఎవరికర్ లాగపోయినప్పటికీ కూడా మన పని మనం చేసుకోవడానికి నామోషి లేని వాళ్ళు ఈ రంగంలోకి వస్తే రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఏంటి సార్ అవి? ఫ్రీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయండి. ప్రతి స్టేట్లోనూ ఉంటాయి. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లో స్మైల్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. అది మన విశాఖపట్నం దగ్గర అది స్మైల్ ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో మనం అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళకి అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక 3 days ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు 3 days ప్రోగ్రామ్ ఇస్తున్నారు. చాలా మంచి ప్రోగ్రామ్ అది. చాలామంది అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మంచి నాలెడ్జ్ తోటి బయటకు వస్తున్నారు. వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా విలువైన ఉంది. సర్టిఫికేట్ ఎన్ఎల్ఎం స్కీమ్ పెట్టుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. సార్ మీరు వచ్చినప్పుడు మీరు స్టార్ట్ చేసే కొత్తలో మీరు పడ్డ సాధక బాధలు ఏంటి సార్? నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఇన్ని ఎక్కువ ఫామ్స్ ఉండేవి కాదు. ఈ గొర్రెలు మేకలు పెంచాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. నేను యాక్చువల్గా ఈ ఫీల్డ్లోకి వద్దామని అనుకున్నప్పుడు నాకు డిస్కస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇంత చదువుకొని ఇంత మంచి ప్రొఫెషన్లో ఉండి కూడా గొర్రెలు మేకలు పెంచుకోవడం ఏంటి అనేది వాళ్ళకి చాలా కొత్తగానే వింతగా అనిపించింది. అందుకే వాళ్ళు నన్ను వెనక్కి లాగడం అనేది జరిగేది. ఎక్కడ చూసినా సరే నాకు ఎంకరేజ్మెంట్ పోయి డిస్కరేజ్మెంట్ అయ్యేది. కానీ సరే నాకున్న ప్యాషన్ వల్ల, ఈ జీవాల మీద నాకున్న మక్కువ వల్ల నేను ముందుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు నా దగ్గర చాలామంది వచ్చి సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అనేటువంటిది సపోర్టివ్ ఫ్యాక్టర్ అన్నమాట. సపోర్టివ్ ఫ్యాక్టర్ నడిచేటువంటి వ్యవస్థ. అవును. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి, ఇలా డిజైనింగ్ పరంగా కానివ్వండి, మోడల్స్ అప్పుడు ఎలా మీకు ట్రైనింగ్లో నేర్పారా? మీరు వచ్చిన తర్వాత ఇవి ప్రొక్యూర్మెంట్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్మెంట్లో మీరు పడ్డ బాధలు కానివ్వండి, తర్వాత మార్కెటింగ్లో కానివ్వండి, మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి, మీరు చేసిన తప్పులు ఏంటి, వాటి గురించి ఒకసారి చెప్పండి సార్. ట్రైనింగ్ అనేది థియరిటికల్గా మొత్తం అన్ని విషయాల్లోనే చెప్తారు వాళ్ళు. థియరీ చదవడం వేరు, ప్రాక్టికల్గా ఫీల్డ్లో చేయడం వేరు. థియరీ క్లాస్లో వినడానికి ఎగ్జామ్లో రాసి ప్రజెంటేషన్ చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, మనం థియరీ ఎంత బాగా వచ్చినా సరే మన ఎగ్జామినేషన్ టైంలో మనం ప్రజెంటేషన్ జరగలేకపోతే మనం బ్యాక్వర్డ్ స్టూడెంట్ అయిపోతాం. ఆ విధంగా ఎంత డిఫరెన్స్ ఉందో మన ఫీల్డ్కి, మన థియరీకి, మనం నేర్చుకున్న థియరీ అనేది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదేవిధంగా నేను ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీటి కొట్టి వ్యాధుల గురించి కానీ, డిసీజ్ గురించి కానీ చెప్పారు, విన్నాను, తెలుసుకున్నాను. అయినప్పటికీ నేను ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి సరైన టైంలో నేను వ్యాక్సినేషన్ చేయలేకపోవడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల కానివ్వండి, డిలే చేయడం వల్ల కానివ్వండి, నేను చాలా నష్టపోవడం జరిగింది. అవన్నీ నేను ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి, కష్టాలే అనుభవించాను కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్గా నేను వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడం జరుగుతుంది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి చాలా గట్టిగా చెప్తున్నాను. నేను యానిమల్స్ ట్రాన్స్పోర్ట్ చేసి వచ్చిన వెంటనే స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయాను. ఇవి నేను యానిమల్స్ ఫస్ట్ నార్త్ ఇండియా నుంచి, అంటే రాజస్థాన్, యూపీ బ్రీడ్స్ నేను పట్టుకొచ్చాను. సిరోహి, బార్బరీ, జక్రానా, జౌనాపరి అనే బ్రీడ్స్ నేను తేవడం జరిగింది. ఒక లోడ్ తీసుకొచ్చాను. కానీ అవి ఇక్కడ వచ్చిన తర్వాత యానిమల్స్ ఇంత లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి రావడం వల్ల వాటికి ఉన్న స్ట్రెస్ నేను కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మేనేజ్మెంట్ చేయలేకపోయాను. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్ల వాటికి పీపైర్ అనే వ్యాధి అటాక్ అయింది. పీపైర్ వ్యాధి అటాక్ అయింది. దాని లక్షణాలు నాకు తెలిసినప్పుడు కూడా దానికి కావాల్సిన ట్రీట్మెంటు నేను సొంతంగా చేసుకోలేకపోయాను. అంటే వ్యాక్సిన్ చేసుకోవడం కానీ, వ్యాక్సిన్ కంటే ముందు వ్యాధి వచ్చేసింది కాబట్టి అప్పటికే వ్యాధికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయడం కోసం నేను డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ని తీసుకొచ్చి చేయడం, వాటికి సరైన వైద్యం అందడం అనేటప్పటికీ సమయం మించిపోయింది. లేట్ అయిపోవడం వల్ల చాలా మోర్టాలిటీ వచ్చింది. అందువల్ల వ్యాక్సిన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ప్రాక్టికల్ తెలుసుకుని అప్పటి నుంచి నేను
వ్యాక్సిన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అప్పుడు ఎంత నష్టం జరిగింది సార్? సుమారుగా నేను తీసుకొచ్చిన 100 యానిమల్స్ తీసుకొచ్చే కనీసం 40% యానిమల్స్ చనిపోవడం జరిగింది. అవన్నీ కూడా మంచి మంచి బ్రీడ్స్ అండి. కానీ అవి పీపీఆర్ అటాక్ ఏంటంటే మనం చేయగలిగింది ఏం లేదు. పీపీఆర్ అనేది వ్యాధి రాకుండానే మనం ప్రివెంటివ్గా మనం వ్యాక్సినేషన్ చేయించుకోవడమే సరైన పద్ధతి. అది వ్యాధి వచ్చిన తర్వాత మనం చేసిన డబ్బులు ఖర్చు అవ్వడం, ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ చేయాలి. చేసినప్పటికి కూడా మనం కొన్ని యానిమల్స్ని రక్షించుకోగలమేమో కానీ పూర్తిగా 100% యానిమల్స్ రక్షించడం చాలా కష్టం. అంత ప్రాణాంతకమైన వ్యాధి పీపీఆర్. అంటే దీనికి పీపీఆర్ వచ్చింది లక్షణాలు రాకుండా ఉండాలి అంటే ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అది ఎలా సార్ ఒకసారి చెప్పండి. అది ఒక యానిమల్ కొనేటప్పుడు దానికి పీపీఆర్ ఉంది అని మనం గుర్తించడం ఎలా? ఓకే, పీపీఆర్ ఉన్న యానిమల్స్ ఎక్కువగా పారుకుంటూ ఉంటాయండి, హై ఫీవర్ తోటి బాధపడుతూ ఉంటాయి. అలాంటి సిక్ యానిమల్స్ని మనం అసలు కొనకూడదు. ఒకవేళ మనం కొన్న తర్వాత అటాక్ అయితే అసలు ఆ పరిస్థితి మన దగ్గర రాకూడదు. పీపీఆర్ అనేది మరి చుట్టుపక్కల లేకుండా చేసుకోవడం మంచి పద్ధతి. దానికి కారణం ఏంటంటే యానిమల్స్ మనం వేరే చోట నుంచి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు సాధ్యమైనంత వరకు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దూరం మించకుండా మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కూడా మనం రాత్రిపూట అంటే ప్రయాణం అనేది సాయంత్రం లోడ్ చేసి రాత్రిపూట వచ్చి మనం ఫామ్కి వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మన ఫామ్లో ఉండేలాగా ఉండాలి యానిమల్స్. అంటే ఎండ టైంలో కాకుండా యానిమల్స్ని చల్లటి టైంలో మనం ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల మంచిది. చలికాలం స్టార్ట్ అవ్వకుండా చలికాలానికి వేసవికాలానికి మధ్యలో వర్షాలు ఉండకూడదు. మళ్ళీ అలాంటి టైంలో అంటే చలి ఎక్కువగా ఉండకూడదు, అలాగనే ఎండలో ముదరకుండా ఉన్న టైము మంచి ఐడియల్ టైం అండి యానిమల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఆ టైంలో మనం యానిమల్స్ ట్రాన్స్పోర్ట్ చేసి కనీసం 2-3 రోజులు వాటికి స్ట్రెస్ ట్రీట్మెంట్ చేయాలి. యానిమల్స్ రాగానే మనం వాటికి బెల్లం నీళ్ళు, నెక్స్ట్ శుభ్రం చల్లటి వాతావరణంలో వాటికి విశ్రాంతి పడుకునే వాళ్ళు. ఒక 2 రోజులు వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. మనం చేయకుండా బెల్లం నీళ్ళు, గ్లూకోజ్ వాటర్ కలిపి వాటిని మంచి తాగడానికి ఇవ్వాలి. మన దగ్గర ఉన్న శుభ్రమైన మేత, పచ్చిగడ్డి కానివ్వండి, ఎండు మేతలు కానివ్వండి, మన ఉన్న మేతలు నెమ్మదిగా అలవాటు చేయాలి. మనం అదే రోజున వచ్చే యానిమల్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చిన రోజుని మేత మెయ్యవు, విశ్రాంతికి పడుకుంటాయి. వాటిని డిస్టర్బ్ చేయకుండా అలా పడుకునేవాలి. వాటిని బడలకి తీరిన తర్వాత అవి మేత తినడానికి అలా వస్తాయి. ఆ టైంలో వాటికి మేత మనం రెడీగా ఉంచి ఇస్తే అలాగే 2-3 రోజులు అయిన తర్వాత ఫస్ట్ మనం డివార్మింగ్ చేసుకోవాలి. డివార్మింగ్ చేయడం కంటే ముందు వాటిని పేడ పరీక్ష చేయించి డాక్టర్ గారి చేత పేడ పరీక్ష చేయించి అందులో ఉన్న ఏవైతే నుల్లి పురుగులు ఉన్నాయా, టేపామ్స్ ఉన్నాయా, ఏమున్నాయనేది డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా డాక్టర్ గారి సలహా మేరకు వాటికి మనం డివార్మింగ్ మందు వాడాలి. వాడి సరైన డోసులో సరైన సమయంలో ఎర్లీ మార్నింగ్ వాటికి డివార్మింగ్ చేసి, ఫస్ట్లో మనకు తెలియదు కాబట్టి డివార్మింగ్ ఎలా చేయాలి ఇంట్లో అనేది డివార్మింగ్ జనరల్గా నోటి ద్వారా ఇవ్వడం జరుగుతుంది వారల్. కానీ నోటి ద్వారా ఇచ్చినప్పుడు కొత్తగా తెలియనప్పుడు మనం వాటి నోట్లో మందు సిరింజ్ ద్వారా కానీ వేరే ఏ పరికరం కానీ ఇవ్వడం వల్ల ఇచ్చేటప్పుడు పొరపాటున మనకు తెలియకుండా వాటి లంగ్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఫుడ్ పైప్లోకి వెళ్ళాల్సిన మందు లంగ్స్లో ఎయిర్ పైప్లోకి విండ్ పైప్లోకి వెళ్ళిపోతే వాటికి నిమోనియా అటాక్ అయ్యి దగ్గుతోటి స్టార్ట్ అవుతుంది. నిమోనియా అటాక్ అవుతుంది, చనిపోవడానికి అవకాశం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు, మనకి మంచి చెడ్డ తెలిసే వరకు ఒక వెటనరీ డాక్టర్ గారిని కానీ ఒక అనుభవం ఉన్న వ్యక్తి ద్వారా కానీ మనం నేర్చుకొని ఆ తర్వాత మనం అవ్వడం నేర్చుకోవాలి. ఆ విధంగా చేసిన తర్వాత 3-4 రోజులు మనం వాటికి మన లివర్ టానిక్లు తాగించి వాటికి స్ట్రెస్ రిలీఫ్ అయిన తర్వాత 3వ రోజు 4వ రోజు 6 రోజుల లోపల మన పీపీఆర్ వ్యాక్సిన్ ఇవ్వడం జరగాలి. పీపీఆర్ వ్యాక్సిన్ కూడా మనకి కోల్డ్ చైన్ మనం ఎక్కడైతే పర్చేజ్ చేసామో మెడికల్ షాప్ దగ్గర నుంచి కానివ్వండి, లేదా హాస్పిటల్లో కవర్ చేస్తే హాస్పిటల్ దగ్గర నుంచి కానీ కోల్డ్ చైన్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకురావాలి. మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పీపీఆర్ వ్యాక్సిన్ అనేది, పీపీఆర్ వ్యాక్సిన్ డైల్యూటెంట్ అనేది వేరేగా ఉంటుంది. 100 ml డోస్ ఉంటుంది. ఇది 100 ml డోస్ని చిన్న బాటిల్ ఒకటి ఉంటుంది. చిన్న బాటిల్ పైన ఫ్రీజర్లో పెట్టాలి, డైల్యూటెంట్ని కింద ఫ్రిడ్జ్లో పెట్టాలి డోర్లో. మనం తీసినప్పుడు కోల్డ్ చైన్ అంటే ఐస్ బాక్స్లోనే తీసుకొచ్చి మన ఫామ్లో 2 డైల్యూటెంట్ని ఈ పీపీఆర్ వ్యాక్సిన్ మందుని 2 మిక్స్ చేసి బాగా షేక్ చేసి సూదులు 22 నెంబర్
సూదులు ఉపయోగించి మనం సబ్కుటేనియస్ ఒక యానిమల్కి ఒక గోటు కానీ షీప్ కానీ 1 ml సబ్కుటేనియస్గా చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత వాటికి ఫుల్ రెస్ట్ అవ్వాలి. రెస్ట్ అవ్వడం అంటే గ్రేజింగ్ అయితే పంపించకుండా రెస్ట్గా ఉండి మరీ దూరంగా వెళ్ళకుండా రెస్ట్గా ఉంచి కనీసం 21 days ఆగాలి మనం. అంటే పీపీఆర్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏ వ్యాక్సిన్ ఇచ్చినా సరే 21 రోజులు ఆగితే అందులో వాళ్ళకి ఆ శరీరంలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి వాటికి ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది వస్తుంది. అప్పుడు కానీ పీపీఆర్ వ్యాక్సిన్ రాకుండా మనం అరికట్టలేం. ఈ వ్యాక్సిన్ చేసి 21 days అయిన తర్వాత మనకి పీపీఆర్ వ్యాక్సిన్కి రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. పీపీఆర్ వ్యాధికి రెసిస్టెన్స్ పవర్ వస్తుందండి యానిమల్స్కి. ఈ లోపల మనం మరి బయట నుంచి వేరే కొత్త యానిమల్స్ తీసుకొచ్చి ఇందులో కలపడం వల్ల ఆ యానిమల్కి ఆల్రెడీ పీపీఆర్ ఉంటే మరి వ్యాక్సిన్ చేసాం కదా అనుకుంటే ఆ వ్యాధి అరికట్టబడదు. వ్యాక్సిన్ యొక్క యాంటీబాడీస్ తయారు అవ్వడానికి 21 days పడుతుంది. అందువల్ల 21 daysలో మనం వ్యాధి రావడానికి అవకాశం ఉంది. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. 21 days తర్వాతే వ్యాక్సిన్ కరెక్ట్గా పనిచేస్తుందండి. అందువల్ల ప్రతి వ్యాక్సిన్కి మధ్యలో ఒక 4 రోజులు గ్యాప్ ఉండేలాగా ఒక వ్యాక్సిన్ ప్లాన్ చేసుకోవాలి.